ఒక లెటర్ కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆర్థికంగా బలవంతులైన కాపు తూర్పు కార్పు జనసేన అభ్యర్థులకు కేటాయించవలసినటువంటి 40 మంది మినహా మిగిలిన కులస్తులకి జనసేనకు కేటాయించిన ఉన్నటువంటి 23 అసెంబ్లీ సీట్లను అభ్యర్థులని ఒకసారి ఆ జాబితాను పరిశీలించాలని చెప్పేసి కూడా ఒక జాబితాను కూడా పవన్ కళ్యాణ్ కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా హరిరామ జోగే గారు కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఈ కులస్తుల వారీగా కులాల వారీగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక సర్వే కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. ఏ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది, అక్కడ జనసేన ఏ విధంగా ముందుకు వెళ్ళి గెలిచేటువంటి అవకాశం ఉన్న అంశాలపై కూడా కులాల వారీగా కూడా వారు సర్వే కూడా చేయించినటువంటి పరిస్థితి. ఒకసారి జనసేన సంబంధించినటువంటి ఈ లిస్టు సంబంధించినటువంటి విషయం చూద్దాం. ఒకసారి జనసేన సంబంధించినటువంటి లిస్టు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఆ లిస్టు సంబంధించినటువంటి ఒకసారి మనం చూద్దాం. ఇది జనసేన లిస్ట్. ఇక 23 మంది అభ్యర్థులతో కులాల వారీగా జాబితా. ఇక కులాల వారీగా ఒకసారి చూసుకుంటే బీసీ కులాలకు 7 సీట్లు, ఎస్సీలకు 7 సీట్లు, యాదవులకు 2 సీట్లు, కమ్మకి 3 సీట్లు, ముస్లింలకి 1 సీటు, ఎస్టీకి 2 సీట్లు, క్షత్రియకి 1 సీట్లు కేటాయించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ లేఖను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనం ఎక్స్క్లూజివ్గా చూద్దాము. ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో కులాల వారీగా ఏ విధంగా ఉంది, ఎవరు పేరు అనే అంశాన్ని కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తాను. ఇక తెనాలి నుంచి కమ్మ వర్గానికి చెందినటువంటి నాదెండ్ల మనోరు, ఇక నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఇక అగ్నికుల క్షత్రియాకు సంబంధించినటువంటి కులాల వారికి అక్కడ ఎక్కువగా పట్టున్నటువంటి నేపథ్యంలో వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా తెలపడం జరుగుతుంది. ఇక గోపాలపురం నుంచి బి సువర్ణరాజు ఎస్సీ ఆ కులాల వారు ఎస్సీకి ఎక్కువగా పట్టున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎస్సీ ఓటర్స్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక కొవ్వూరు నుంచి టీవీ రామారావు ఎస్సీ కులాల వారు, ఇక విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ యాదవ్ కులస్తుల వారు. అంటే ఎక్కువగా జనసేన ఈస్ట్ వెస్ట్లోనే ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టింది. దాంతోపాటు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలో కూడా జనసేన పార్టీ అధినేత ఎక్కువగా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున జనసేన కూడా ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైజాగ్, విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక విశాఖపట్నం సౌత్ నుంచి వచ్చేసి వంశీకృష్ణ యాదవ్కి ఇవ్వాలని చెప్పేసి కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇచ్చాపురం నుంచి బీసీ వర్గానికి చెందినటువంటి దాసరి రాజుకి, ఇక ముమ్మడి వరం నుంచి పితాని బాలకృష్ణ శెట్టి బలిజ కులాల వారికి కేటాయించాలని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక రాజోలు నుంచి చిరపాక రమేష్ బాబు, బొంతు రాజేశ్వరరావు, దేవి వరప్రసాద్ ఎస్సీ కులాల వారికి కేటాయించాలంటే ముగ్గురికి ఉన్నటువంటి బలం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి పట్టు ఉంటే ఆ ముగ్గురిట్లో ఎవరికైనా కేటాయించవచ్చు అనే అంశాన్ని కూడా వారు తీసుకురావడం జరిగింది. అందుకే రమేష్ బాబు, బొంతు రాజేశ్వరరావు, దేవి వరప్రసాద్ ఈ ముగ్గురు పేర్లు కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇక అమలాపురం నుంచి రాజాబాబు, డిఎంఆర్ శేఖర్ ఇది ఎస్సీ కులాల వారికి కేటాయించాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. ఇద్దరిలో ఎవరినైనా కూడా పరిశీలించి వారికి ఇస్తే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా ఆ లేఖలో కూడా ఈ పేర్లను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక అవనిగడ్డ నుంచి బీసీ వర్గానికి చెందినటువంటి అగ్నికుల క్షత్రియ పాపారావుకి కేటాయించాలని చెప్పేసి కూడా వారు కోరినట్టు తెలుస్తుంది. ఇక నందిగామ నుంచి ఎస్సీ వర్గానికి చెందినటువంటి రమాదేవి కేటాయించాలి, ఎందుకంటే అక్కడ కొంత ఎస్సీ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి